వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ హైస్కూల్లో నిర్వహించిన అభినందన సభలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. సిహెచ్ లిఖిత 598 మార్కులతో అత్యుత్తమ ఫలితం సాధించగా, ఎల్లాల భావన 595 మార్కులతో ద్వితీయ స్థానం సంపాదించుకుంది. అలాగే 37 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను నిలబెట్టారు. ఓకే సార్, రెడీ సార్. ఓకే సార్, రెడీ సార్. నేను 10వ తరగతి పరీక్షల్లో 598 మార్కులు సంపాదించాను. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. మా ఉపాధ్యాయులు, మా కరెస్పాండెంట్ కేవీ రత్నం సార్ గారు హార్డ్ వర్క్తో నేను ఈ మార్కులు సంపాదించాను. మా ఉపాధ్యాయులు ఏ చిన్న డౌట్ ఉన్నా క్లియర్ చేస్తారు. మంచి స్టాఫ్తో క్లియర్గా పాఠాలు అర్థమయ్యే విధంలో చెప్తారు. సో నా మార్కులకి కారణం మా ఉపాధ్యాయులు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహిస్తారు. నేను శ్రీ నేతాజీ వికాస్లో స్టూడెంట్గా ఉండడం వల్ల నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను శ్రీ నేతాజీ వికాస్ స్కూల్ కరస్పాండెంట్ వింజమూరు. మాకు ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 600-598 మార్కులు సాధించినటువంటి సిహెచ్ లిఖిత అమ్మాయి. అలాగనే మాకెంతో గర్వంగా ఉంది. స్టేట్లో 2వ ర్యాంక్ గాను, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాము. ఈ అమ్మాయి మా దగ్గర చిన్నప్పటి నుంచి మా దగ్గర చదివింది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగనే మా ఉపాధ్యాయ బృందం కానీ, మా మేనేజ్మెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ మా ప్రోత్సాహానికి చాలా మా స్కూల్ యొక్క అభివృద్ధికి చాలా కారణాలు ఉన్నాయి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము మాకు వెన్నంటనే ఉంటుంది. అంతకంటే ఎక్కువగా మా కాడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఒక కుటుంబంలాగా మమ్మల్ని, మా మేనేజ్మెంట్ని, మా పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉండి అనుకుండి నడిపిస్తూ మా ఈ సంస్థకు తోడ్పడుతున్నట్టు మా ఉపాధ్యాయ బృందాన్ని కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగనే ఇంకా ఈ మార్కులు 598 మార్కులు వచ్చాయి. ఇంకా మా మీద చాలా బాధ్యత ఎక్కువగా ఉందని మేము అనుకుంటున్నాం. ఇంకా ఇలాంటి మార్కులు బాగా సాధిస్తారని నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగనే 595 మార్కులు వచ్చినటువంటి ఎల్లాల భావన అనే అమ్మాయి, తర్వాత 592 ఆశప్రియ, గుణం ఆశప్రియ, తర్వాత 591 మంచాల జస్విత, 591 మన్విత, సిహెచ్ మన్విత అనే అమ్మాయి కూడా సాధించారు. మాకు ఈ మార్కులు సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము ఈ సంస్థని ఈ రూరల్ ఏరియాలో నడుపుకుంటూ కార్పొరేట్ కంటే మంచి విద్యను అందిస్తున్నాము. మాకు ఈ మార్కులు వచ్చిన దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగనే ఇంకా ముందు చూపుతో వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా ఇంకా ఇంతకంటే కూడా మంచి మార్కులు సాధిస్తామని కూడా ఈ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటూ, పిల్లలు సాధించిన మార్కులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గం రూరల్ ఏరియాలో స్టేట్ 2nd ర్యాంకు తెచ్చుకోవడం అనేది చిన్న విషయమే కాదు. అంటే 598 మార్కులు తోటే పాప డెఫినెట్గా వాళ్ళు కూడా నీ నుంచి నేర్చుకునేది ఇంకా చాలా ఉంటుంది. అలాగే తర్వాత మళ్ళీ 595 ఎల్లల భావన కూడా ఉంది. అలాగే మన హాస్యప్రియ, అలాగే మన్విత, జస్విత 595 నుంచి 591 మార్క్స్ వరకు దాదాపు వాళ్ళు కూడా అంటే ఒక 7-8 మార్కులు తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో మోడల్ స్కూల్స్ నుంచి కూడా మంచి ర్యాంక్స్ సాధించున్నారు. ఒక 2-3 కిడ్స్ కూడా. వీరందరికీ కూడా దాదాపుగా ఒక తలా 10,000 క్యాష్ ప్రైజ్ నేను మా ఫ్యామిలీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి క్యాష్ ప్రైజ్ ఇస్తాం. అలాగే మన రత్నం గారు కూడా వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వారు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీ స్కూల్ ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి ర్యాంకులు సాధించి నెల్లూరు జిల్లాకే ఒకసారి జిల్లాలోనే మంచి స్కూల్ కింద, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ స్కూల్స్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. పబ్లిక్ స్కూల్స్లో కూడా మోడల్ స్కూల్స్ చదివిన వాళ్ళకు కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా, కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాను. మీరందరూ ఉదయగిరి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చారు. రూరల్ ఏరియాకి మేము కూడా వీటిగా ఉన్నాం ఇక్కడ. తర్వాత ఈ 5 పిల్లలు కూడా నాది స్మార్ట్ ఫోన్ ఆడుతున్నారమ్మా. మీరందరూ స్మార్ట్ ఫోన్స్ అసలు లేవు. ఎవరో చెప్తున్నారు, నేను చెప్తున్నా. ఇది అబద్ధాలు చెప్తున్నారు కదా మీరు. పేరెంట్స్ దగ్గర ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వాడకూడదని ఏం లేదమ్మా.